దేవుడే కూర్చోబెట్టాడు. మరి సౌలు ఎవరి మాట వినాలి? దేవుని మాటే వినాలి. ఒకరోజు దేవుడు అంటాడు సౌలుతో, ఏ సౌలు, అమాలేకీయులు ఉన్నారు కదా, అమాలేకీయులు అందరినీ హతం చేస్తాయి, ఒక్కరిని కూడా మిగల్చొద్దు. నీకు ఇజ్రాయేలీలకి శత్రువుగా ఉన్న అమాలేకీయులు ఉన్నారు కదా, అందులో ఒక్కరిని కూడా మిగల్చకుండా పూర్తిగా అందరినీ చంపే అని దేవుడు చెప్తాడు. చెప్తే ఈ సౌలుకి సొంత పెత్తనం ఎక్కువ. ఏం చేశాడంటే అమాలేకీయులు అందరినీ హతము చేసిన వాడు, అమాలేకీయుల రాజు అగగుని ఏం చేయలేదంటే హతం చేయలేదు. అతను ఏం చేశాడంటే ప్రాణముతో ఉంచేశాడు. ఇది ఫస్ట్ తప్పు. తర్వాత దేవుడు అంటాడు, పురుషులేంటి, స్త్రీలేంటి, పశువులేంటి అన్నింటినీ చంపేసాయి, అమాలేకీయులకి సంబంధించిన దేన్ని ఉంచొద్దు, అంతా నిర్మూలన చేసాయంటే ఇతడు ఏం చేస్తాడంటే పశువులు ఉంటాయి కదా, అందులో కొంచెం పుష్టిగా లావుగా మంచి బలంగా ఉన్న గొర్రె పిల్లల్ని ఏం చేస్తాడంటే ఉంచేస్తాడు. గొర్రె పిల్లలు, ఎడ్లు, వీటిని ఏం చేస్తాడంటే ఉంచేస్తాడు. శ్రేష్టమైన వాటి నుంచి మిగతా వాటిని, బలహీనమైన వాటిని ఏం చేస్తాడంటే చంపేస్తాడు. ఈరోజు రాత్రి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను, చెప్పండి, టక్కుమని చెప్పండి. సౌలు దేవుని మాటకి విధేయత చూపించాడా, చూపించలేదా? చూపించలేదు. ఇప్పుడు దేవుడికి చాలా బాధ వచ్చింది. నా మాట నేను పెట్టిన రాజు వినకపోవడం ఏంటి అని ఆ రోజు దేవుడు బాధపడ్డాడంట. ఏమని బాధపడ్డాడంట? పశ్చాత్తాపడ్డాడంట దేవుడు. ఏమని? ఎందుకు ఇతన్ని రాజుగా చేశాను, ఎందుకు ఇతనికి నా ప్రజల మీద అధికారాన్ని ఇచ్చానని దేవుడు బాధపడ్డాడంట. ఈరోజు రాత్రి ఒకటి చెప్తున్నాను, దేవుడు గనక ఎందుకు ఇతనికి సేవ ఇచ్చాను, ఎందుకు ఈమెకి ఆరోగ్యాన్ని ఇచ్చాను, ఎందుకు ఈమెకి చదువునిచ్చాను, ఎందుకు ఈమెకి ఆయుష్ని ఇచ్చానని దేవుడు అనుకుంటే మన జీవితం ఏమైపోతుందో ఒకసారి ఆలోచించండి. నేను ఎందుకు ఈమెకి జీవాన్ని ఇవ్వాలి, నేను ఎందుకు ఆయుష్ని ఇవ్వాలి అని దేవుడు అనుకుంటే మన జీవితాలు ఏమైపోతాయో ఆలోచించండి. సౌలు గురించి దేవుడు అదే అనుకున్నాడు, ఎందుకు ఇతనికి రాజుగా చేశాను అని దేవుడు బాధపడి ఆ రోజు నుండి దేవుడు అతన్ని గెంటేశాడంట. ఇప్పుడు సౌలుకి పోయే కాలం దగ్గర పడింది. ఎందుకంటే ఎప్పుడైతే దేవుని మాట వినలేదో ఇతడి పోయే కాలం దగ్గర పడుతూ వచ్చింది. ఇప్పుడు దేవుడు సౌలు వద్దు, నాకు ఇంకొకటి నేను ఎన్నుకోవాలని ఎవరిని దేవుడు ఎన్నుకుంటాడంటే దావీదుని ఎన్నుకుంటాడు. ఎవరిని ఎన్నుకుంటాడు చెప్పండి? దావీదుని ఎన్నుకుంటాడు. ఇప్పుడు ఈ సౌలు పోయే కాలం దగ్గర పడితే ఎంతో కాలం ఉండరు. దేవుడు ఒక్కసారి కాళ్ళతో తన్ని వేసిన తర్వాత అతడు పదవిలో కొనసాగడం చాలా కష్టం. ఒకరోజు ఈ సౌలు అతని కుమారుడు యుద్ధానికి వెళ్తే ఫిలిస్తీన్లతో అక్కడ సౌలు యోనాతాను స్పాట్గా చనిపోతారు. ఎలా చనిపోతారండి? స్పాట్ డెడ్ అయిపోతారు. ఎవరెవరు? సౌలు, యోనాతాన్. పోయే కాలం దగ్గర పడింది, వాళ్ళు చనిపోతారు. అయితే దీనికి ముందు మీకు ఒక విషయం తెలియాలి. సౌలు కుమారుడైన యోనాతాన్, సౌలుకి ఒక కుమారుడు ఉన్నాడు, అతడి పేరేంటంటే యోనాతాన్. అందరు చెప్పండి, నోరు తెరిచి గట్టిగా చెప్పాలి, యోనాతాను. ఈ యోనాతాను బ్రతికి ఉన్న రోజుల్లో ఎవరి ఫ్రెండ్ అంటే యోనాతాను దావీదుకి మంచి స్నేహితుడు, కాబోయే రాజుకి మంచి స్నేహితుడు. వీళ్ళిద్దరి స్నేహం గురించి ఒక్క మాట చెప్తాను. దావీదుకి యోనాతాన్ అంటే చాలా ప్రియము, చాలా ఇష్టం. యోనాతానికి దావీదు అంటే ఎంత ఇష్టం తెలుసా అండి? ప్రాణ స్నేహితుడుగా భావించి. ప్రాణ స్నేహితుడు అంటే ఎవరండి? ప్రాణాన్ని కూడా ఇచ్చే స్నేహితుడు. యోనాతాన్ని దావీదు కోసం ప్రాణం ఇవ్వు అంటే ఏం చేస్తాడు? ప్రాణాన్ని ఇచ్చేస్తాడు. అంతటి ప్రేమ యోనాతానికి. ఎవరంటే? దావీదు అంటే. తర్వాత యోనాతాన్ ఏం చేస్తాడంటే తనకి ఉన్న ఆయుధాలు ఏవైతే ఉన్నాయో, విల్లు, తన కత్తి, ఇవన్నీ ఎవరికి ఇచ్చేస్తాడంటే తనకి సంబంధించినవన్నీ ఎవరికి ఇచ్చేస్తాడంటే దావీదుకి ఇచ్చేస్తాడు. వీళ్ళిద్దరి మధ్య అంత ప్రేమ. దావీదుకేమో యోనాతాన్ అంటే ఇష్టం, యోనాతానికేమో దావీదు అంటే ఇష్టం. వీళ్ళిద్దరి ప్రాణం ఇలా కలిసిపోయింది. ఎలా కలిసిపోయింది? ఒకరితో ఒకరు కలిసిపోయారు. అంత స్నేహంగా ఉండేవారు. ఒకరోజు యుద్ధంలో
దావీదు మిగిలిపోయాడు. ఎవరు చనిపోయారండి? సౌలు చనిపోయాడు, యోనాతాను చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు మీరు చెప్పేది వినకపోతే చివరి నేను చెప్పేది మీకు ఏది అర్థం కాదు. ఇప్పుడు యుద్ధములో, ఫిలిస్తీన్లతో యుద్ధములో రాజు అయిన సౌలు చనిపోయాడు, రాకుమారుడైన యోనాతాను చనిపోయాడు. చనిపోతే యోనాతానికి ఒక కుమారుడు ఉన్నాడు, అతని పేరు మెఫీబోషెత్. అందరు చెప్పండి నోరు తెరిచి, మెఫీబోషెత్. ఈ మెఫీబోషెత్ ఆ అబ్బాయికి 5 ఏళ్ళు. ఎన్ని సంవత్సరాలు అండి? 5 ఏళ్ళు. అక్కడ యుద్ధంలో ఇద్దరు చనిపోయారు. నాన్న చనిపోయాడు, తాత కూడా చనిపోయాడు. ఇప్పుడు చిన్న బిడ్డ, ఎన్ని ఏళ్ళు బిడ్డ? 5 ఏళ్ళ బిడ్డ. ఈ బిడ్డని చూసుకుంటుంది ఒక దాది, ఒక నర్స్ చూసుకుంటుంది. ఆమె ఏం చేస్తుందంటే, బాబోయ్ 5 సంవత్సరాల బిడ్డ నా చేతిలో ఉన్నాడు, ఈ బిడ్డకి 2 రకాలుగా ప్రమాదం ఉంది. ఒకటి, శత్రువులైనా చంపేయచ్చు, ఫిలిస్తీన్లైనా ఏం చేయొచ్చు? చంపేయచ్చు. లేదంటే కాబోయే రాజు దావీదైనా ఏం చేయొచ్చు? చంపేయచ్చు. ఎందుకంటే సౌలు కుటుంబంలో ఒకడు మిగిలి ఉన్నాడంటే ఎప్పటికైనా దావీదికి ముప్పే. కాబట్టి ఏం చేస్తాడు? చంపేస్తాడు. కాబట్టి ఇతన్ని అర్జెంటుగా తీసుకెళ్ళిపోవాలని, ఏం చేస్తాదంటే, ఆ దాది బేబీ ఉన్నాడు కదా, 5 సంవత్సరాల ఆ కొడుకు ఉన్నాడు కదా, ఆ కొడుకుని ఎత్తుకుని పరుగులు పెడతా ఉంటది. ఎందుకు? ఫిలిస్తీన్లు ఏం చేస్తారు? వచ్చి బేబీని ఏం చేస్తారు? చంపేస్తారు. లేకపోతే కాబోయే రాజైనా చంపేస్తాడు. అందుకని పరుగులు పెట్టుకుంటా, అన్ని బాగున్నాయి ఈ బిడ్డకు అవయవాలు, ఆ బిడ్డను ఏం చేస్తుంది అంటే కింద పాడేస్తుంది, దమ్మని కింద పాడేస్తుంది. పాడేయగానే ఆ బిడ్డ 2 కాళ్ళు కుంటివి అయిపోతాయి, 2 కాళ్ళు స్పాట్గా పోతాయి. 2 కాళ్ళు పోయి ఆ రోజు నుండి కుంటివాడు అయిపోతాడు ఈ బిడ్డ. ఈ బిడ్డను తీసుకుని వెళ్ళి ఎక్కడ పెట్టేస్తారు తెలుసా? ఆ ఇజ్రాయేలీకి చివర, ఆ దేశానికి చివర ఉన్న లోదేబారు. అందరు చెప్పండి ఏ ప్లేస్? లోదేబారు అనే ఊరిలో మాకీరు అనే ఒక వ్యక్తి ఇంటికాడ ఆ బిడ్డని పెట్టేస్తుంది. అంటది ఆ దాది, ఈ బిడ్డని జాగ్రత్తగా చూసుకోండి, ఎవరి కంట పడనివ్వకండి, ఎందుకంటే ఈ బిడ్డని శత్రువైనా చంపచ్చు, కాబోయే రాజైనా చంపేయచ్చు అని చెప్పి ఆ బిడ్డను తీసుకుని వెళ్ళి ఒకరింటికాడ పెట్టేసి ఆ దాది వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఎక్కడో దూరంగా, మీరు చెప్పండి, రాజు పిల్లలు ఎక్కడ బ్రతకాలి? రాజభవనంలో బ్రతకాలి. రాజభవనంలో బ్రతకాల్సిన మెఫీబోషెతు ఎక్కడో ఒక చోట దిక్కుమాలిన వాడిలాగా తల దాచుకుని బ్రతుకుతున్నాడు. రోజు భయమే అతనికి. ఏం భయమో తెలుసా? దావీదు రాజు నన్ను ఎప్పటికైనా ఏం చేస్తాడు? చంపేస్తాడు. సౌలు కుటుంబంలో ఒక్కడు మిగిలి ఉన్నానని తెలిసినా నన్ను ఏం చేస్తాడు? చంపేస్తాడు అని భయముతో ఒక చోట ఎవరికి కనబడకుండా తల దాచుకుని అనాథగా బ్రతికాడు మెఫీబోషెత్. అతనికి నాన్న లేడు, తాత లేడు, చూసుకోవడానికి ఎవరు లేరు. ఒక అనాథగా ఉన్నాడు మెఫీబోషెత్. అనాథలాగా అక్కడ పడి ఉన్నాడు. అలా పడి ఉంటే ఇప్పుడు ఏం జరిగిందంటే, దీని తర్వాత ఒక ఇంపార్టెంట్ సంఘటన జరుగుతుంది. దావీదు రాజు అయ్యాడు. దావీదు రాజు అయిపోయిన తర్వాత దావీదు ఏం చేస్తాడంటే ఆ దేశాన్ని ఆక్రమించుకుంటాడు. రాజులు ఏం చేస్తారంటే ఒక్కొక్క పార్ట్ని ఏం చేస్తారు? ఆక్రమించుకుంటారు. అలాగా ఇజ్రాయేల్ దేశానికి రాజధాని ఏదంటే యెరూషలేం. అందరు చెప్పండి, యెరూషలేం. ఈ యెరూషలేం మధ్యలో ఒక కోట ఉంటుంది అన్నమాట, సియోను కోట. అందరు చెప్పండి. ఆ కోటలో ఎవరున్నారంటే యోబీసీయులు ఉన్నారు. ఎవరున్నారు? యోబీసీయులు అని వాళ్ళు ఆక్రమించుకుని ఉన్నారు. ఈ దావీదు ఏం చేస్తాడంటే రాజుగా అభిషేకింపబడి, రాజుగా పట్టాభిషేకం పొంది ఒక్కొక్క పార్ట్ని ఆక్రమించుకుంటూ ఇప్పుడు డైరెక్ట్ ఎక్కడికి వెళ్ళిపోతాడంటే సియోను కోట దగ్గరికి వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళ్ళిపోతాడు? సియోను కోట దగ్గరికి వెళ్ళిపోతాడు. రాజుగారు వెనకాల రాజుగారి సైన్యం. సియోను కోటకి వెళ్తే యోబీసీయులు ఆ కోటలో ఉన్నారు. వాళ్ళు అంటారు, ఏ దావీదు రాజు వచ్చాడా? ఆడు లోపలికి రాలేడు, ఆ దావీదు అన్నవాడు లోపల అడుగు పెట్టలేడు ఈ కోటలోనికి అని ఒక మాట వాడతారు యోబీసీలు. ఏ మాట మాట్లాడతారంటే,
మన కోటలో గుడ్డివారు ఉన్నారే, మన కోటలో కుంటివారు ఉన్నారే, వాళ్ళు కూడా ఈ దావీదుని కొట్టి తరిమేస్తారని యోబీసీలు ఏం చేస్తారంటే దావీదు రాజుకు ఒక వర్తమానం పంపిస్తారు. ఏమని?